ప్రస్తుతానికి మనం చూస్తున్నట్టయితే నేను ఇప్పుడు యూసఫ్గూడ గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ 10 పోలింగ్ బూతులు ఉన్నాయి. అలాగే 10,000 పై చిలుకు ఓటర్లు ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు తనికెళ్ళ భరణి గారు కానివ్వండి, రాజమౌళి గారు కానివ్వండి, ఇక్కడ వచ్చి ఓటు హక్కును వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటిసారి 133 డ్రోన్ కెమెరాలతో సర్వేలెన్స్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుంది ఓటు హక్కు వినియోగించుకునే వారికి. అలాగే ఈ 3 పార్టీల మధ్య హోరాహోరీగా జరుగుతున్న ఈ ఓటు పోలింగ్లో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతానికైతే 10 నుంచి 15% వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక చూడాలి మధ్యాహ్నం 4-5 గంటల వరకు ఇంకెంతమంది వచ్చి వాళ్ళ ఒక్క ఓటు హక్కును వినియోగించుకుంటారో. అలాగే చూస్తున్నట్టయితే మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య కూడా చాలానే ఉంది. అలాగే మెజారిటీగా సంఖ్య ప్రకారం చూస్తే వృద్ధులు చాలామంది వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అమ్మా నమస్తే, ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా మీకు? 85 సంవత్సరాలు ఉంటారు. అయిపోయిందమ్మా మీ ఓటు హక్కు వినియోగించుకున్నారా? వేసారా? ఎక్కడ ఉంటారమ్మా మీరు? గణపతి కాంప్లెక్స్ దగ్గర. గణపతి కాంప్లెక్స్. మీరే రావాలనుకున్నారా, మీ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చారా? అమ్మాయి ఉంది, మా అమ్మాయిని తీసుకొచ్చి. ఓకే, నీ పేరు? సాయి ప్రియ. సాయి ప్రియ. ఎక్కడ నుంచి వచ్చారు? యూసఫ్గూడ చెక్ పోస్ట్ ఇక్కడే పక్కన. ఓకే, ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఓటేయడానికి అక్క. నీకు అప్పుడే ఓటు హక్కు వచ్చేసిందా? చూస్తే అలా కనబడట్లే. ఫస్ట్ ఎలా ఉంది నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఓటు? అంటే ఎగ్జైట్మెంట్గా వచ్చాము, బాగుంది. లోపలంతా కూడా కామ్గా జరిగింది. క్రౌడ్ ఎక్కువ ఉందంటావా? లేదు, అసలు ఏం లేదు. ఇప్పటికైతే బాగుంది లోపలంతా కూడా. తను ఓకే. లోపల ఏమైనా డిస్టర్బెన్స్ లాగా ఏమన్నా మీకు అనిపిస్తుందా? డిస్టర్బెన్స్ ఏం లేదు, మొత్తం మంచిగా అవుతుంది. మొత్తం ఏర్పాటు అంతా బాగానే ఉంది. ఇంకా ఏదైనా కానీ ఎవ్రీథింగ్ తొందరగా అయిపోతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీకు లోపల ఏమైనా ఏర్పాట్లు ప్రజల కోసం ఏమన్నా ప్రత్యేకంగా చేసినట్టు ఏమన్నా అనిపించింది? అంటే ఫస్ట్ టైం కదా నీకు ఎక్స్పీరియన్స్. సిటిజన్స్కి వీల్ చైర్స్ పెట్టారు కదా, అది నాకు బాగా అనిపించింది. అంటే వాళ్ళు లోపలికి వచ్చి నడవలేరు, సో అలాంటి ఫెసిలిటీస్ ఉంటేనే వాళ్ళు బయటకు వచ్చి వేయగలుగుతారు కదా. నాకు బాగా అనిపించింది అలాంటి ఫెసిలిటీ వల్ల. ఇప్పుడు మీరేం అంటే ఇప్పుడు మీ ఉన్న కాన్స్టిట్యూషన్లో మీకు ఇంకేమైనా మీకు అంటే ఇన్సఫిషియంట్ ఏమైనా సౌకర్యాలు కావాలనుకుంటారా? ఇవి డెవలప్ చేస్తే బాగుంటుంది, ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా కావాలి అని కోరుకుంటున్నారా? అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఇంకా అంతా ఓకే, నార్మల్గా ప్రజెంట్ అంతా బాగానే ఉంది. ఇంకా చిన్న చిన్న రోడ్స్ ఇవన్నీ డ్రైనేజ్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అదొకటి కొంచెం ట్రాఫిక్ ఒక సమస్య తీరితే బస్సెస్ కొంచెం చాలా ట్రాఫిక్ ఇబ్బంది, డ్రైనేజ్ ఇబ్బంది, అవి తప్ప ఇంక వేరేది ఏం లేవు, అంతా బాగానే ఉంది ప్రస్తుతానికి. జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. బస్సెస్ ఇక్కడ ఎక్కువగా అంటే వెళ్ళట్లేదు, సో అది ఫేస్ చేస్తున్నాం ఇక్కడ ప్రాబ్లం మేము. ప్రస్తుతం మనం ఎస్పీఆర్ హిల్స్ పోలింగ్ బూత్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఎట్లా ఓటింగ్ శాతం ఎట్లా జరుగుతుంది ఏంటి అని అనేది. సార్ మీ పేరు? అంటే ఓటర్లు అయితే మామూలుగా అయితే అందరూ పీస్ఫుల్గా అండ్ కామ్ గోయింగ్గా చేస్తున్నారు. ఎలాంటి ఎలిగేషన్స్ అవాంఛనాలు కానీ ఎలాంటి నెగిటివ్స్ కానీ వేరే ఓటర్స్ కానీ అలాంటివి ఏం లేవండి. యాజ్ టీస్కి పాసిబిలిటీగా అందరికీ అనుకూలంగా సిబ్బంది మాతో పాటు ఉన్న సిబ్బంది అందరూ అంత యథావిధిగా అందరూ సంతోషంగా పార్టిసిపేట్ చేస్తున్నారు మేడం. ఇక్కడ 3 పోలింగ్ బూతులు ఉన్నాయి కదా సార్. 2800 ఓటర్లు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటారు అని అనుకుంటున్నాము. ఇప్పటివరకు ఎంత శాతం వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు సార్? ఇప్పుడు దాదాపు ఇంకా సార్ వాళ్ళు పెద్ద ఆఫీసర్ వచ్చి వాళ్ళు రాసేసుకుని పోయారు మేడం. సో కాబట్టి దానివల్ల మేము దానికి వాళ్ళు ఫర్దర్గా హైయర్ ఆఫీసర్ వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు మేడం. అది ఓకే సార్. ఈ జూబ్లీ హిల్స్ పరిస్థితి చూసినట్లయితే మరి గత 11 సంవత్సరాలుగా వారు దివంగత గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది పేరుకే నాకు తెలిసి జూబ్లీ హిల్స్ బాగా ప్రైమ్ ఏరియా, బాగా ఉన్నత వర్గాలు ఉన్నారు అనుకుంటారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ సిచ్యువేషను గల్లీలలో, డివిజన్స్లో, కాలనీలలో చూస్తే బస్తీలలో చాలా అధ్వానంగా ఉన్నదండి. పోయిన ప్రభుత్వంలో ఎమ్మెల్యే 11 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కనీసం ఈ శానిటేషన్, మోరీ వ్యవస్థ, కరెంటు లైనింగ్, ఇవన్నీ పోల్స్, ఇంత పరిస్థితి అది ఉంటుందా? 11 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న వాళ్ళకి ఎంత ఫండింగ్ చేసుకోవచ్చు? వారు కేటీఆర్ గారికి ఇంకా దగ్గర అని చెప్పుకుంటున్నారు. ఎంత పరమ దరిద్రం అంటే చెప్పుకుంటే ఇజ్జత్ మానం పోతుంది. ఈ బస్తీలలో వాళ్ళకు ప్రజలకు ఏం అవసరం ఉంటుంది నాకు తెలిసి, ప్రొద్దున లేస్తే వాళ్ళకు రెక్కాడని కానీ డొక్కాడదు. పొద్దున్న లేస్తే వాళ్ళు ఏదో పనులకు వెళ్తారు, మళ్ళీ సాయంత్రం వచ్చేస్తారు. వాళ్ళకి ఏం వాంటెడ్ ఉంటుందండి? ఇంత మోరీ వ్యవస్థ బాగుండాలి, శానిటేషన్ బాగుండాలి,
పోతే ఏదైనా కరెంటు వ్యవస్థ, పోల్స్, లైనింగ్, ఇట్లా చిన్న చిన్న మౌలిక వసతులే వాళ్ళకు అవసరం. వేరే గొంతమ్మ కోరికలు ఉండవు, బస్తీలాలు ఉండే వాళ్ళకు వాస్తవంగా. కానీ పరమ దరిద్రపు ఎమ్మెల్యే వాళ్ళ దరిద్రం ఏందంటారు ఇక్కడ మా ఈ కాలనీ జూబ్లీహిల్స్లో ఉండే వాళ్ళంతా ప్రజలు. చాలా తప్పు. ఒక పదవి వచ్చిందంటే ఆ పదవి బాధ్యతాయుతంగా ఉండాలి. ఏ ఎమ్మెల్యే కానీ ఏ నాయకుడు కానీ ఆ పదవికి న్యాయం చేయాలి. ఆ పదవి ద్వారా ప్రజలకు ఫెసిలిటేషన్ చేయాలి. వాస్తవంగా చెప్పాలంటే ఇంత దరిద్రపు కాన్స్టిట్యున్సీ ఎక్కడ కనబడదు అనుకుంటా నేనైతే. వాస్తవం సిటీకే, హైదరాబాద్ సిటీ జూబ్లీహిల్స్ అనగా అంత గలీజ్ కాన్స్టిట్యున్సీ అయిపోయింది. ఇప్పుడు ఓటు హక్కును వినియోగించుకున్నారా? వినియోగించుకున్నాను. ఎట్లా నడుస్తుంది సార్ లోపల? అంటే సొసైటీలో ఏంటంటే అక్కడ బస్తీలలో చాలామంది జూబ్లీహిల్స్ పేరుకే మట్టికి జూబ్లీహిల్స్ ఉంది, కానీ జూబ్లీహిల్స్లో అంతా చూడడానికి లోపలంతా మాసే, నో క్లాస్. ఎందుకంటే వాళ్ళు పాపం వాళ్ళ స్థితిగతులను చూస్తే జూబ్లీహిల్స్ అంటే రిచెస్ట్ కదా సార్, రిచెస్ట్ కాలనీ, ఓన్లీ కాన్స్టిట్యూషన్స్. బిల్డింగ్లు కనబడితేనే జూబ్లీహిల్స్ తప్ప నువ్వు లోపలికి వెళ్ళి బస్తీలో చూస్తే చాలా ఎంత వరస్ట్ అంటే పాపం బాగా గరీబోళ్ళు. వాళ్ళని చూస్తే అన్నీ చిన్న చిన్న ఇండ్లు, చిన్న చిన్నవి గుడారాలు ఇండి ఒక సునామత్త లేచిపోతే చూడు అట్లాంటి ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు అవన్నీ డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వంపై ఆధారపడి ఉంది. ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వంలో కొన్ని లక్షల నిధులు వాళ్ళకి వెచ్చిస్తే ఆ నిధులను వాళ్ళు డెవలప్మెంట్ కోసం మంచి నాయకుడు, ఒక యువకుడు, మేధావి అలాంటి వ్యక్తులు ఉండాలి. అలాంటి వ్యక్తులు ఉంటేనే అది ఊరంతా డెవలప్మెంట్ అవుతుంది. ఈ మీరు అనుకునేది జూబ్లీహిల్స్ అంతా మొత్తం రిచెస్ట్ పీపుల్ అని అనుకుంటారు కదా, అంతా డూపే. ఇక్కడ ఓన్లీ మెయిన్ రోడ్ సైడ్ బిల్డింగ్లు ఉంటాయి, లోపల అంతా మాసే ఉంటుంది. స్లమ్ ఏరియా, బాగా స్లమ్ ఏరియా. దాదాపు 4,10,000 మంది ఓటర్స్ ఉన్నారమ్మా. 4,10,000 ఓటర్స్ ఉంటే అందులో 1,30,000 దాకా మైనార్టీలు ఉన్నారు. ఇంకా మిగతా అన్ని ఫార్వర్డ్ క్యాస్ట్లు, లో క్యాస్ట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇంకా మైనార్టీలు, ఇంకా క్యాస్ట్లు ఉన్నాయి. చూడు అక్కడ ఎట్లున్నారో.